మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రాహుల్ గాంధీ గారి హామీ మేరకు భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను లెక్కించడమే కాకుండా అన్ని కులాల యొక్క వివరాలను సేకరించి ఆయా సామాజిక వర్గాలకు చేయాల్సిన న్యాయాన్ని చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాటికి జనగణనలో కులగణన సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అన్ని రకాల చట్ట సవరణలు చేసి శాసనసభ ఆమోదం పొంది ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చ పెట్టి అందరూ ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి. ఈ పోరాటంలో జాతీయ అధ్యక్షులు రాజ్యసభలో అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారిని, లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారిని 100 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా సహకారం తీసుకొని లోక్సభ రాజ్యసభలో తెలంగాణ కోసం ఓబీసీ రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయాలు వాయిదా పడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గ సహచరులం అందరం కూడా ఇందిరా భవన్లో స్పష్టంగా అధికారిక కార్యాచరణలో మేము తీసుకున్న విధానాన్ని ఈరోజు వాటి పరిస్థితులను అందరికీ వివరించడం జరిగింది. ఆనాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను సమర్థించుకుంటూ మేము తీసుకున్న నిర్ణయాలు ఓబీసీలకు పెంచాల్సిన 42% రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు పలికారు. మద్దతు పలకడమే కాకుండా చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని మేము నిలదీస్తామని చెప్పి వారు మాకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత టాల్కటోరా స్టేడియంలో దేశం నలుమూలల నుంచి బలహీన వర్గాల ప్రతినిధులను, కాంగ్రెస్ వాదులందరినీ వేలాది మందిని పిలిపించి శ్రీ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక అవగాహన సదస్సును నిర్వహించి దేశ స్థాయిలో 2026లో రాబోతున్న జనగణనలో కులగణన చేర్చడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతను రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేపట్టబోయే బాధ్యతలను సవివరంగా వాళ్ళు దేశ నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది. విస్పష్టంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు పూర్తి స్థాయిలో ఓబీసీలకు అండగా నిలబడి 42% రిజర్వేషన్లను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఆ సందర్భంగా వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది, మేము గల్లీలో ఉండి మాట్లాడితే కుదరదు, ఢిల్లీలోనే మోడీ గారి మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నలుమూలల తెలంగాణ నుంచి బలహీన వర్గాల మద్దతుదారులు, కులానికి మతానికి అతీతంగా వేలాది మంది తరలి వచ్చి నిన్న జంతర్ మంతర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాలు, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, డిఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర చాలా రాజకీయ పార్టీలు, దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు జంతర్ మంతర్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంపూర్ణమైన మద్దతు పలికి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన పోరాట కార్యాచరణలో వాళ్ళ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి నిన్న వారు అక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది. దాదాపుగా 10 రోజుల ముందు నుంచే రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన 2 బిల్లులు, చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన 50% పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. మేము రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మా కొండా సురేఖ గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, మా మహేష్ గౌడ్ గారు, మా శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనకు, ఒక నిర్ధారణకు వచ్చిండ్రు. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో, మాకు అపాయింట్మెంటే రాకుండా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అడ్డుకున్నారని ఒక నిర్ధారణకు మా మంత్రివర్గ సహచరులు, మా పార్టీ అధ్యక్షుడు వచ్చిండ్రు. అందుకే ఈరోజు 6-7 తారీఖుల్లో ఎప్పుడు ఇచ్చినా మేము మిమ్మల్ని కలుస్తాము,
ఢిల్లీలో మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పి రాష్ట్రపతి గారికి మేము తెలియజేయడం జరిగింది. అందుకే ఇప్పటి వరకు నిన్న నిరసన కానీ దాదాపుగా 5, 6, 7 తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలి ఇక్కడికి వచ్చింది. ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చింది. మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ఇది శోచనీయము, ఇది బాధాకరము, ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము. బలహీన వర్గాల హక్కులను కాలరాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది. ఆనాడు మీకు తెలుసు, మండల్ కమిషన్ నియమించినప్పుడు, మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కమండల్ కమిషన్ను తీసుకొచ్చింది. రథయాత్ర పేరు మీద దేశంలో ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు, ఖచ్చితంగా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు. కానీ మన్మోహన్ సింగ్, శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆనాడు అండగా నిలబడ్డారు. ఆ రోజు కూడా కుటిల నీతిని భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది. ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును 42% ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక వితండవాదం చేస్తున్నారు. మేము పంపించిన బిల్లులను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ, ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ బ్లాక్గా కేటాయించడం జరుగుద్ది. కులాలు, ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం, ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23%కి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్గా 23% రిజర్వేషన్లు అమలు చేశాడు. ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా 42% ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు చట్టాన్ని చదివినరా, చదవలేదా, లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతోని చదవకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా నాకు తెలీదు. ఈరోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము 42% అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు. అందుకే నేను సూటిగా అడిగిన, 2017లో రాజస్థాన్ నుంచి ఒక అబ్దుల్ సత్తార్ అని యూపీఎస్సీలో ఒక వెనుకబడిన ముస్లిం జాతి అయిన ఓబీసీ రిజర్వేషన్లో ఐఏఎస్ సాధించిండు. అదేవిధంగా 1971 నుంచి నూర్ భాష కానీ, దూదేకుల కానీ, ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో ఉన్నాయి, నరేంద్ర మోడీ జన్మించిన గుజరాత్లో ఉన్నాయి, నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి, మీరే కేంద్రంలో ఉండి, మీరు మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు. నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇంత స్పష్టంగా వెనుకబాటు ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు, మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు.
ఓబీసీలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు చట్టం చదువుకురు, వాళ్ళు జడ్జులైనరు, వాళ్ళు న్యాయవాదులైనరు, వాళ్లకు సామాజిక స్పృహ ఉన్నది. ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి, సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటారు. ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇక బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము, విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. సికండి పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు. తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు, ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. చెట్టు లెక్క పెరిగితే ఏం ప్రయోజనం లేదు సమాజానికి, ఆవగింజంత అయిన అవగాహన ఉండాలి. మమ్మల్ని బలహీనం చేసేటట్టు, మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకుంటుండ్రో, ఏ విధంగా బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ 42% బిల్లులను ఆమోదించకుండా బీజేపీ, వీళ్ళిద్దరూ బీసీ ద్రోహులుగా, బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించినామని మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్లులను, ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి. నరేంద్ర మోడీ గారు సూచించాలి. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చెయ్యండి. మేమందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చింది చిత్తశుద్ధితో 42% ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చినాము. 3 రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు. వీళ్ళిద్దరూ చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా, వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ఈరోజు భవిష్యత్ కార్యాచరణ కూడా వెళ్ళిన తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి, చట్టపరమైన, న్యాయపరమైన, ప్రజాక్షేత్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ మీద హైదరాబాద్కు వెళ్ళి పిఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది. ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధితోనే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. సాధ్యాసాధ్యాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ, ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద. ఆల్రెడీ కోర్టులోనే ఆ కేసు వాదనలు జరుగుతుంది, వాయిదాలు వేసిండ్రు. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క స్పందనను చెప్పమని ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ అంశంలో కేంద్ర పార్టీని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కోర్టుకే తెలియజేయడం జరుగుతుంది. ఏమండి 42% ఎట్లా చేయాలి? అది ఒకవేళ పార్టీ పరంగా చేయగలగం, అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే ఈ సమస్యనే లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఏసీలో చర్చిస్తాం. మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది. మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాం. దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి, ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు,
వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, జానారెడ్డి గారు, ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి 42%. ఆడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది. కిషన్ రెడ్డి కాదు కదా, కిషన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీ సెక్రటరీనా? కాదు కదా. అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా, అసెంబ్లీ రికార్డులు ఏముందో చూడండి. సో ఇక్కడ తొండివాదన, వితండవాదంతో మాకు సంబంధం లేదు. ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఉందో, ఏ బిల్లులు ఉందో, ఎక్కడ మేము ప్రతిపాదించినో కిషన్ రెడ్డి గారిని చూపించమని అర్థం పర్థం లేని వాదలు కేంద్ర మంత్రిగా ఉండి గల్లీలో ఎవరో లీడర్లు మాట్లాడినట్టు, గల్లీ లీడర్లు మాట్లాడినట్టు చెట్టు కింద లీడర్లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం వారికి భావ్యం కాదు. అవును, వాళ్ళకు లేదు, చిత్తశుద్ధి లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10 రోజుల్లో మొత్తం అన్ని చట్టం చేసి 10% రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీకి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఒకటే రోజులో ఆమోదింపజేసుకున్న బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదు. పోనీ మీకేందైనా ఆలోచన ఉంటే చట్టం చేయండి, పార్లమెంట్లో మీరే చేయండి. 42% ముస్లింలకు మైనస్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోడీ గారికి చెప్పి మీరే బిల్లు పెట్టండి, పార్లమెంట్ జరుగుతుంది కదా. మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి పొద్దున పెడితే సాయంత్రం వరకు లోక్సభలో పాస్ అయితే రాత్రికి 12 వరకు నడితే రాజ్యసభలో 24 గంటలు తిరగకముందే మీరు చెప్తున్న రిజర్వేషన్లు, మీరు చెప్తున్న విధి విధానాలతో మీరే పార్లమెంట్ చట్టం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా. అంటే మైనారిటీలు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాకూడదా? జనరల్ సీట్ ఉన్న మైనారిటీలు ముఖ్యమంత్రులు కావచ్చు. చాలామందిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రిని చేసింది, రాష్ట్రపతులను చేసింది. ఏం బాధని మాట్లాడుతుండేనా? అర్థం ఉందా ఏమన్నా? అంటే ఈ దేశంలో మైనారిటీలకు తావు లేదా? ఉండనియరా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ మాత్రం కూడా కేంద్ర మంత్రికి అవగాహన లేదా? అసలు ఏమన్నా అర్థం ఉందా? ఈ దేశంలో ఎంతోమంది మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసింది వివిధ రాష్ట్రాలకు. వాళ్ళ బాధ ఎక్కువ కులాలు ఉన్నాయనా, ముస్లింలు ఉన్నారనా ఇందులో? అది ఏందో చెప్పమాను, మీరే నియంత్రించండి. వాళ్ళందరినీ కూడా తొలగించుకుంటే కేంద్రంలో చట్టం చేయండి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు చట్టాలు చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు, మీరు ఏమేం చేస్తారో చేయండి. మీరు బహానాలు ఎత్తుకండి. మీ బహానాలన్నీ కూడా బీసీలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు మేలు జరగడానికి లేదు. నేను సింపుల్గా డిమాండ్ చేస్తున్నా, ఓబీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి. ఇది మా విధానం. మీ విధానం ఏందో చెప్పండి, దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి. మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అట్లా కాకుండా ఏం చేస్తారో మీరు చెప్పండి. మీరు మీ విధానం ఏందో చెప్పండి, చట్టం చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి. ఎన్నికలు, రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. వస్తారు, చాలా విషయాలు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నాయి. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఆమోదించలేదు. అందుకే ఇక్కడ ఎంపీల కూటమి అందరినీ కలిసినాము, వాళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చిర్రు. అన్ని ప్రయత్నాలు చేసినాం, వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము వీటిని పరిష్కరించుకోవడానికి. ఏది ఓవర్ నైట్గా అన్నీ జరగవు. నేను ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు వచ్చినో మీరు చూసిరు కదా.
ఎవరే బుర్రలేని మాటలు. రాహుల్ గాంధీ ఖర్గే గారు ఇందిరా భవన్ వచ్చి కూర్చొని 4 గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా 4 గంటలు కూర్చొని చెప్పిండ్రు. ఆ తెల్లారి తాల్కటోరటేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు. ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు ఈయన రాలేదు, అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు, రోజు వీళ్ళు ఏం పంచాలో వాళ్ళే చెప్తారా. సిబు సోరెన్ గారు చనిపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ పోయింది. అక్కడ నుంచి కోర్టులో కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టిండు కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టుకు అటెండ్ చేసిండు రాహుల్ గాంధీ. ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం, జాలి పడడం తప్ప. అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆయన లేడు ఈయన లేడు, వాళ్ళు ఎవరు లేరు. మీకేం రోగం వచ్చింది, మీకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, మీరు చేయొచ్చు కదా. అడుగుతున్నది మిమ్మల్ని కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, ఎందుకు చేస్తలేరు? అన్ని ఇస్తాం. అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి గారికి సెక్రటేరియట్లని, చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అందరు అధికారులతో అఫీషియల్గా నేను మొత్తం అవగాహన కోసము అఫీషియల్ ఇది పెడతాను సెక్రటేరియట్లో. ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయమన్నారు కిషన్ రెడ్డి గారిని. కృష్ణ, అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా, వన్ మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా, బీసీ కమిషన్ చూసింది. దీంట్లో వివిధ అందరిని పిలిపించి అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అన్అఫీషియల్గా నేను కిషన్ రెడ్డి లేకపోతే మహేష్ గౌడ్ గారు కిషన్ రెడ్డి వ్యక్తులుగా మాట్లాడుకున్నట్టు కాదు, ప్రభుత్వ పరంగా స్పష్టంగా సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రమ్మనుంది తెలంగాణకు. దారి ఖర్చులు కూడా మేమే ఇస్తాం, ఇద్దరు కేంద్ర మంత్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఏమన్నా అనుమానాలు ఉంటే అక్కడనే మొత్తం ఎంటైర్ టీమ్ ఉంటుంది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామో ఆయన ఏం మాట్లాడుతుండు. 2004 నుంచి 2014 రాష్ట్రంలో కేంద్రంలో రిపీట్ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ? ఏం మాట్లాడుతుండ ఆయన? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో 2004, 2009 రిపీటెడ్గా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపించింది. అర్థం లేని వాదనలు అంత కోరుకుంటే 29 ఎట్లాగో తెలంగాణ గెలుస్తా కదా, అప్పుడు చూపిస్తా. కేంద్రంలో గెలుస్తాం కదా అప్పుడు చూపిస్తా రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లా గెలుస్తామో. దేనికోసం అంట? ఖచ్చితంగా ప్రయత్నం చేయమని ఉండ్రి. నేను అదే చెప్తున్నా, మోడీని గద్దె దించుతామని మేము సవాల్ చేస్తున్నాం. దిగకుండా ఆయన ఎట్లా అడ్డుపడుతుండో పడ్డమని ఉండ్రి. 150 సీట్లు దాటనీయమని చెప్తున్నా నేను ఈరోజు బీజేపీకి కేంద్రంలో. అయ్యా, అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రక్రియలు చేసిన తర్వాత వారు నియమించిన గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు. వారు నియమించిన గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు కాబట్టి ఇవన్నీ చర్చలు. మేము చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదిస్తే చర్చలకే తావులేదు. ఈ చర్చలన్నీ కూడా అర్థం పర్థం లేని చర్చలు. కిషన్ రెడ్డి గారు చేస్తున్న వాదన పసలేని వాదన, పైసకు పనికిరాని వాదన. ఇక నేను అదే చెప్తున్నా కదా, ఎవరిది డ్రామానో ఎవరిది నిజమో తెలంగాణకు వస్తే తెలుస్తుంది. ఇలా ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది? हम लोग राहुल गांधी जी जो पदयात्रा में भारत जोड़ो में वादा किया था इस देश को और तेलंगाना जनता को खासकर, तेलंगाना में कांग्रेस सरकार बनने के बाद जनगणना में जाति गणना के साथ साथ ओबीसी रिजर्वेशन 42% बढ़ाने के लिए वादा किया था।
राहुल गांधी वादा को उम्मीद लेकर तेलंगाना जनता ने कांग्रेस सरकार बनाए। कांग्रेस सरकार बनते ही तुरंत पोन्नम प्रभाकर जी नेतृत्व में हम लोग 4 फरवरी 24 साल से लेकर 4 फरवरी 25 एक साल में सब प्रोसेस कर दे के बिल बना दे के गवर्नर को भेज दिए। एजुकेशन एम्प्लॉयमेंट 42%, पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42%, 2 बिल बनाए। असेंबली में चर्चा किए, इनॉर्मस रेजोल्यूशन पास हुई। बीजेपी, बीआरएस, एमआईएम, सीपीआई एंड गवर्नमेंट हैव एक्सेप्टेड दीज 2 बिल्स। हम लोग गवर्नर साहब को भेज दिए। राजभवन में जो पास होने का बिल थे वो राजभवन से प्रेसिडेंट भवन को आ गए। 4 महीने से हम इंतजार किए। राष्ट्रपति जी ये बिल पास किए तो हम चुनाव को जाने के लिए तैयारी किए और तेलंगाना हाई कोर्ट ने सितंबर 30 के अंदर ये चुनाव करने के लिए भी हम लोगों को आदेश दिए। इसीलिए हम लोग कोशिश किए। हम लोग राष्ट्रपति जी का अपॉइंटमेंट मांगे, हम लोग मोदी जी का अपॉइंटमेंट मांगे, कुछ नहीं मिल रहा है वहां से। उसके अलावा बहाना बोल रहे हैं हम लोग ये रिजर्वेशन में मुसलमान रिजर्वेशन है इसीलिए हम लोग पास नहीं कर रहे हैं। मैं सीधा सीधा इन लोगों का सोच द्वारा, इन लोग पिछले सालों में क्या क्या किया हम लोग जनता को बोलना चाहते हैं। जिस दिन मंडल कमीशन बनाए, मंडल कमीशन ओबीसी रिजर्वेशन लागू करने के लिए कोशिश किए तो कमंडल यात्रा निकाले, रथ यात्रा निकाले, तब आपको पता है देश में क्या हुआ। उसके बाद आईआईटी, आईआईएम, सेंट्रल यूनिवर्सिटी में ओबीसी रिजर्वेशन के लिए मनमोहन सिंह जी और सोनिया जी कोशिश किए तो जब रोकने के लिए कोशिश किया, यूथ फॉर इक्वालिटी के नाम पे जब बिल के खिलाफ कार्रवाई की है भारतीय जनता पार्टी। आज भी हम ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए जो कोशिश कर रहा है, मुसलमान के नाम पर रोकने के लिए कोशिश कर रहे हैं। मैं सीधा सीधा ये सवाल किया पिछले बार यहीं से, आज भी मैं सवाल कर रहा हूं। जो बीजेपी का सोच द्वारा नागपुर आरएसएस राष्ट्रीय कार्यालय से उन लोगों को संदेश मिलते हैं, वो महाराष्ट्र में आरएसएस राष्ट्रीय कार्यालय, महाराष्ट्र में मुसलमानों को रिजर्वेशन मिल रहा है। नरेंद्र मोदी जी जहां पर जन्म लिए गुजरात में मुसलमानों को रिजर्वेशन मिल रहा है। नरेंद्र मोदी जी ने एक पत्रकार को यह बयान दिया जब वो मुख्यमंत्री था, तब ओबीसी रिजर्वेशन मुसलमानों को लागू किए, वो खुद ने बयान दिया। आज उत्तर प्रदेश से नरेंद्र मोदी जी रिप्रेजेंटेशन कर रहे वाराणसी से, वहां पर भी मुसलमानों को रिजर्वेशन लागू है। मैं सीधा सवाल कर रहा हूं, किशन रेड्डी जी, बंडी संजय जी, जो भी हो भारतीय जनता पार्टी के, महाराष्ट्र, गुजरात, उत्तर प्रदेश में मुसलमानों का रिजर्वेशन हटा के अब बयान दो। बहाना मत बनाओ। तेलंगाना ओबीसी के खिलाफ जो कार्रवाई चल रहा है ये साजिश है, सरासर ओबीसी द्रोही है। बीजेपी को जो मदद दे रहा है, हम जो जंतर मंतर में धरना किए, हम लोग ऐलान किए थे सड़क से लेकर संसद तक हम लोग लड़ेंगे, हम लोग हासिल करेंगे ओबीसी रिजर्वेशन के लिए। वो कोशिश में हम लोग लगे रहा तो बीआरएस ने बीजेपी के बी टीम बनकर अपने खिलाफ, हमारे खिलाफ बयान दे रहा है। जंतर मंतर में ड्रामा चल रहा है। भाई हम ड्रामा कर रहे हैं, बीआरएस बीजेपी वाले खुदकुशी कर लेके, सुसाइड कर लेके जंतर मंतर में धरना कर दे कि अगर रिजर्वेशन दिलाए तो शहीद बनेगा। एक बड़ा मॉन्यूमेंट कुछ बनाएंगे तेलंगाना में ओबीसी के लिए, जो शहीद हुआ बीजेपी बीआरएस वाले को। क्यों झूठे बातों से ओबीसी को अन्याय करने के लिए जो कोशिश कर रहे हैं, सरासर एक ठीक नहीं है। इसीलिए हम लोग साफ साफ कह दे रहे हैं, मोदी जी आप हमारे रिजर्वेशन को रोकने के लिए कोशिश मत करो। अगर आपके कोशिश ऐसी जारी रहेंगे
आने वाले चुनाव में आपको हटा देकर राहुल गांधी जी को प्रधानमंत्री बना देकर हम रिजर्वेशन हासिल कर लेंगे। क्योंकि जितने भी इस देश में राजनीतिक दल है, आजादी मिलने के बाद कांग्रेस पार्टी संविधान देने के बाद ये सब सारे राजनीतिक दल बन चुका है, मगर एक ही राजनीतिक दल आजादी से पहले है, वो कांग्रेस पार्टी। कांग्रेस पार्टी के लिए कोई सिखाने का जरूरी नहीं है। जिस दिन इस देश के आबादी पूरा आजादी के लिए जब लड़ रहे सोच रहे थे, तब कांग्रेस पार्टी ने जन्म लिया। हम लोग शहीद होकर इस देश जनता को आजादी दिलवाए। जब इस देश जनता को संविधान का जरूरत है, संविधान हमने दिए। इस देश को तिरंगा झंडा हमने दिए। इस देश में एससी एसटी रिजर्वेशन से लेकर ओबीसी रिजर्वेशन तक कांग्रेस पार्टी ने दिया हुआ है। जब जब जनता की जरूरत है, वो जरूरतों को हम पूरे किए। आज भी हम लोग कोशिश कर रहे, हम लोग लड़ रहे, विपक्ष में लड़ रहे। अगर कामयाब नहीं हुआ तो सरकार बना दे के हम लोग कामयाब हो जाएंगे। एक दो दिन रोक सकता है लोग, मगर जो बीच में आता है, राहुल जी सोचदारों को, कांग्रेस सोचदारों को रोकने के लिए जो भी रोकने के लिए कोशिश करेगा, सबको हटा देंगे, सबको मिटा देंगे, मिट्टी में मिला देंगे। लाल किले पे तिरंगा झंडा लहराएंगे, राहुल जी को प्रधानमंत्री बनवा के हम ओबीसी रिजर्वेशन लागू कर देंगे। हम मोदी जी को इसीलिए, मोदी जी परम भक्त निशिकांत दुबे जी को मैं ये बात साफ कहना चाहता हूं। वो बयान दिया हुआ है पिछले हफ्ते में, बिना मोदी जी चुनाव लड़े तो 150 सीट, 150 से ज्यादा बीजेपी को नहीं मिलने वाला है। हाँ, आज के तारीख में डायरी में लिखो, निशिकांत दुबे जी, मोदी जी के नेतृत्व में हम चुनाव लड़ेंगे, राहुल जी के नेतृत्व में हम लड़ेंगे, मोदी जी के नेतृत्व में आप लड़ो। आने वाले चुनाव में 150 से एक सीट भी ज्यादा नहीं आने देंगे। जो कंडीशन लगा है 75 ईयर्स कट ऑफ, अडवाणी जी को, मुरली मनोहर जोशी जी को हटाने के लिए मोदी जी ने यह कानून लागू किए। जिस दिन गुजरात में बहुत सारे गड़बड़ हुआ, तब आज अटल जी ने मोदी जी को हटाने के लिए कोशिश की है, नहीं हटा सका। मोहन भागवत जी ने आज कोशिश कर रहे हैं मोदी जी को हटाने के लिए, मगर वो हटने वाले नहीं है, हमें पता है, आपको भी पता है। मगर राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी मोदी जी को हटा देंगे, कुर्सी से उतारेंगे, लाल किले पे तिरंगा झंडा लहराएंगे। आज नहीं है तो कल ओबीसी के लिए हम लोग खुद कानून बनाएंगे। तब तक किशन रेड्डी जी झूठ बोलना छोड़ दो। आप जितने बार झूठ बोलेगा, मैं उतने बार सच बोलूंगा आपके बारे में, आपके पार्टी के बारे में, मोदी जी के बारे में। इतने बार बार कह रहा है मुसलमान रिजर्वेशन के बहाना। आरएसएस राष्ट्रीय कार्यालय है नागपुर में, महाराष्ट्र में, पहले हटा दो मुस्लिम रिजर्वेशन। गुजरात में मोदी जी जन्म लिए, वहां पर भी हटा दो। मोदी जी उत्तर प्रदेश से सांसद बन के आए, प्रधानमंत्री बने, उत्तर प्रदेश में हटा दो। ये 3 राज्यों में आप हटा के तेलंगाना राज्य को आप सुझाव दो। बहानों से सरकार नहीं चलने वाले है, बहानों से आप बचने वाले नहीं है। तेलंगाना 4 करोड़ जनता बहुत होशियार है, आपसे भी ज्यादा। इस देश को चला है तेलंगाना का धरती पुत्र पीवी नरसिंह राव ने। इस देश को कैसे आगे लेकर जाना है, तेलंगाना ने रास्ता दिखाया। इतना याद रख के अब राजनीति करो। तेलंगाना की लड़ाई ओबीसी को के मद्देनजर दिल्ली पहुंची, जंतर मंतर में तमाम अपने नेताओं के साथ, इंडिया गठबंधन के नेताओं के साथ, अपने सांसदों के साथ कर रहे थे। आपने ये भी कहा कि राष्ट्रपति और प्रधानमंत्री आपको अपॉइंटमेंट नहीं दे रहे, ओबीसी को लेके आप अडिग हैं, लागू करवा के रहेंगे। बड़ी मुश्किल हो रही है, कैसे लागू करवा के रहेंगे, क्योंकि सरकार तो भारतीय जनता पार्टी की है, पहला सवाल। दूसरा सवाल ये कि राहुल गांधी ने आज एक बड़ी प्रेस कॉन्फ्रेंस की है और खुलासा किया है चुनाव आयोग को लेकर। कर्नाटक में किस तरीके से
जो फर्जी मतदाता आए और वहां पर लोकसभा चुनाव के हेरफेर किया। तेलंगाना को लेकर क्या आपकी रणनीति, क्या तेलंगाना में भी ऐसा कुछ हुआ था? अभी तो हम लोग 42% ओबीसी रिजर्वेशन में हम ज़्यादा ध्यान दिए। राहुल जी जो सवाल खड़ा किया, देश भर चर्चा होना है। हमें भी पता है कि भारतीय जनता पार्टी चुनाव में जीतने के लिए क्या क्या कोशिश कर रहा है। ये सब सारे साजिश देश भर चर्चा होना है। आने वाले बिहार इलेक्शन में जो कोशिश कर रहे हैं सरकार बनाने के लिए, सब होशियार रहना, मीडिया के साथ साथ इस देश के जनता, क्योंकि अब कितना भी मेहनत करो, लोग कितना भी चाहिए, ऐसे सरकार बनाने में अगर बीजेपी बार बार कामयाब होते गए तो इस देश के लिए नुकसान है। यह प्रजातंत्र राजतंत्र में ऐसे कोई भी कोशिश किए ठीक नहीं है। इसीलिए हम लोग सब सोचकर, एक गंभीर समस्या है, देश को आगे लेकर जाने के लिए हम लोग सब चर्चा करना है, एक रास्ता निकालना है। जहां तक मैं समझता हूं ये रास्ता का एक ही जवाब है, मोदी जी को हटाने का। जब तक मोदी जी कुर्सी में बैठेगा ये सब सारे होते रहता है। एक बार दंगल होगा, एक बार जाति के नाम पे, एक बार भाषा के नाम पे, दूसरे बार इलेक्शन कमीशन के नाम पे कुछ ना कुछ गड़बड़ होते रहता है। सब समस्याओं का एक ही जवाब है, मोदी जी को हटा दो। ఆయన పిచ్చి, ఆయన ఏ మాటలు మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వచ్చినాము? మేము పంపించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గరకు పంపించిండు. ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వ పరిపాలన అనేది అవగాహన ఉంటే ఎవరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. ఆయన పిచ్చితనము, అసంతృప్తి, కుటుంబ సమస్యలను ఎదుర్కోలేక వాటిని దృష్టి మరల్చడానికి ఇట్లాంటివి ఏవో మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించి మేమంతా పట్టించుకోము. మీరంతా చింత చేయాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు.